మార్వాడి గో బ్యాక్ అనేది ప్రస్తుతం ఉద్యమం నడుస్తోందో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అని? మా మహేష్ కుమార్ గౌడ్ గారు పొద్దున స్పష్టంగా చెప్పారు. వారు పార్టీ అధ్యక్షులు. ప్లస్ మా జాతీయ పార్టీ, జాతీయ భావాలు ఉంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరం భారతీయులమే. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లో 14, 15, 19 వరకు స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను, ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు అనేటువంటి జీవించే హక్కు కూడా భారత రాజ్యాంగం కల్పించింది. అయితే అంటే ఎవరో ఒక మార్వాడి తెలంగాణ ఒక దళితుడి మీద దాడి చేసిండని చెప్పేసి ఇక యావత్ మార్వాడిని మొత్తం గోబ్యాక్ అంటాం కూడా సరైనది కాదు. దాన్ని ఖండిద్దాం. చట్ట ప్రకారం అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. ఒకవేళ వాళ్ళు తెలిసి కూడా ఒక దళితుడని తెలిసి కూడా దాడి చేస్తే ఆ ప్రకారం శిక్షించాలి. లేకపోతే చట్ట ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంకో మార్వాడి ఎవరు కూడా ఇట్లాంటి దాడులకు పాల్పడకుండా ప్రభుత్వం అనేది తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. నాకు తెలిసి ఆ కేసు కూడా రాజీ అయిందని తెలిసిపోయింది. మార్వాడీలు తెలంగాణ ప్రజలు వాళ్ళకి మధ్య విడదీయలేనటువంటి బంధం ఉంది. ఇడ్లీ 1952 సంవత్సరంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నం తప్ప ఎందుకు తమిళనాడు వాళ్ళ గురించి అప్పుడున్నటువంటి నిజాం సర్కారు ఇక్కడ ఉద్యోగాల్లో అంటే నిజాం సంస్థానంలో కొలువుల్లో పనిచేయడం కోసము లేకపోతే తమిళనాడు వాళ్ళని తీసుకురావడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం అన్యాయం, మనకు అన్యాయం జరిగింది. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది. అప్పుడు 1952లో ఈ వీళ్ళ పెత్తనం ఏంది వీళ్ళ ఏందని చెప్పేసి ఆ రోజు మనం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాం. సరే అయిపోయింది. 1969లో ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం మలిదశ ఉద్యమంలో 2009లో పిడమర్తి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ఆంధ్ర గోబ్యాక్ అన్నాం. ఎందుకన్నాం? మార్వాడీలు ఎక్కడన్నా పరిపాలనలో ఉన్నారా తెలంగాణలో? మా పాలన మాకు కావాలా, మా కొలువులు మాకు కావాలని పుట్టింది తెలంగాణ ఉద్యమం. మరి తెలంగాణ ఉద్యమంలో మార్వాడీలు ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఏం ద్రోహం చేయలేక ఆంధ్రాకి సపోర్ట్ చేయలే కదా. తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్న మీ నిజాము 6వ నిజాం అంటే 1986, 1911 ఆయన పరిపాలనా కాలం. 6వ నిజాము మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు. వాళ్ళకి ఎందుకంటే మార్వాడీలకు ఒక నైపుణ్యం ఉంది, వ్యాపార నైపుణ్యం ఉంది. ఈ దేశంలో గుర్తుపెట్టుకున్న నైపుణ్యం ఉన్నవాళ్ళు, నైపుణ్యం లేని వాళ్ళు. నాకు తెలిసి 2 కులాలు, నైపుణ్యం ఉన్నోడు, నైపుణ్యం లేనివాళ్ళు. కాబట్టి నైపుణ్యం ఉన్నటువంటి మార్వాడీలు వాళ్ళని ఇక్కడ ఈ సంస్థానంలో పనిచేయడం కోసం, తర్వాత నిజాం సంస్థానంలో వ్యాపార సంస్థలు అభివృద్ధి చేయడం కోసం వారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే 250 సంవత్సరాలుగా ఇక్కడ మార్వాడీలు ఉన్నారు. అంటే వాళ్ళ ప్రాంతాలు ఎవడైనా పుట్టిన ఊరు మీద, కన్న ఊరి మీద మమకారం ఉంటుంది. ఆ మమకారాన్ని చంపుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎక్కడ అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో రాజు కూడా మరి మా ఓళ్ళని తీసుకుపోతున్నారు నిజాం గారు, మీరు మరి మా ఓళ్ళకి ఏంటంటే మెయిన్ హామీ, మీ ఓళ్ళకి ఏం కాకుండా మీ ఓళ్ళు మాకు అవసరం, వ్యాపార నైపుణ్యాలు మాకు కావాలి. ఎందుకంటే ఒక దేశంగా ఉంది హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్ సంస్థానం అనేది ఉన్న 540-60 సంస్థానంలో ఒక దేశంగా ఉంది. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తెలంగాణ మండల స్థాయి వరకు కూడా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ, నా చిన్నప్పుడే రాజస్థాన్ ఛాయ్ ఉండేది, పోయి దుకాణం దగ్గర తాగేది. జిలేబీలు అమ్ముతారు వాళ్ళు, చిన్నవాళ్ళు జిలేబీలు అమ్ముతారు. జిలేబీల దగ్గర నుంచి బంగారం షాపుల వరకు కూడా ఇలా ఆధిపత్యం. ఇలా భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరంటే మార్వాడి ప్రాంతం, అంటే గుజరాత్ ఏదైతే రాజస్థాన్ ప్రాంతం ఉందో మార్వారీలు అంటారు వాళ్ళని. మార్వారీలు లేదా మార్వాడీలు అంటే మార్వారు ప్రాంతం నుంచి ఇట్లా వలస వచ్చి వ్యాపారాలు దేశవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు ఏమో రోహింగ్యాలు కాదు, లేకుంటే పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఉగ్రవాదులు కాదు. వాళ్ళకు తెలిసింది ఒకటే వ్యాపారం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారా? తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మన కొలువుల్లో పెత్తనం, పరిపాలనలో పెత్తనం. తెలంగాణ ఒక దేశంగా ఉన్న తెలంగాణ, ఒక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ మళ్ళా ఆంధ్రప్రదేశ్గా అవతరించిన తర్వాత మనకు పరిపాలన చేయనివ్వట్లేదు. మా పాలన మాకు కావాలని తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఈ 250 సంవత్సరాలు ఏ మార్వాడి అన్నా ఒక మంత్రి అయిందా? ఎమ్మెల్యే లేరేది. వాళ్ళ ప్రాంతంలో ఇప్పుడు రాజాసింగ్ ఉన్న ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి అక్కడ అయ్యారు. బేగం బజారు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. హైదరాబాద్ ఇలా వ్యవస్థ, హైదరాబాద్ 1.5 మంది ఉన్నారంటే 1.5 మందిలో మార్వాడీలు అక్కడ ఏమి ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర ఆదాయానికి తోడ్పడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. మీరు ట్యాక్సులు కట్టకపోతే ఫిర్యాదు చేయండి. ఎక్కడ గుర్తించి ఏ మార్వాడి కానీ ఏ గోల్డ్ షాప్ కానీ కట్టలేదో చెప్పండి, ఫిర్యాదులు చేయండి. ఆ ఫిర్యాదులు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా వదిలిపెట్టదు. ట్యాక్సులు కట్టని వాళ్ళని ప్రభుత్వానికి కూడా ఆదాయం కావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కావాలా? ఒక నిమిషం నన్ను చెప్పండి, నా టైం మీరు రాసుకొని చెప్పండి, మీరు రాసుకొని చెప్పండి, వినండి. ఇప్పుడు ట్యాక్సులు కట్టని ఉంటే అది ఎందుకు ప్రజలు కడుతున్నాం, మనం అంతా కూడా ప్రజల సొమ్ము. వాళ్ళు ఎందుకు కట్టరు? కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. తప్పకుండా మేము ఎక్కడ రూపాయి ఇట్లా ఏ విధంగా తప్పించుకునే అవకాశాలు లేకుండా జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉన్నది.
వాళ్ళు ఎక్కడ కూడా అమర్యాదగా మొన్న ఒక సంఘటన తప్ప నాకు ఇన్ని తెలిసి నేను హైదరాబాద్ వచ్చే నేను కూడా వలస వచ్చిన ఖమ్మం నుంచి. ఇప్పుడు అసలు హైదరాబాద్లో ఎక్కడ పోయారో తెలియదు. అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా మనం వలస వచ్చిన వాళ్ళమే. నిజమైనటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కురుమలు గొల్లలు వాళ్ళంతా అడిగిపోయారో పాపం తెలియదు. కానీ ఈరోజు మార్వాడీల పరిస్థితి కూడా బాగోలేదండి. మార్వాడి కాదు, రాష్ట్రంలో వయసులు దెబ్బతిన్నారు, వ్యాపారస్తులు మార్వాడీలు దెబ్బతిన్నారు. ఎందుకు దెబ్బతిన్నారు? అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు వచ్చినాయి, స్వదేశీ బహుళజాతి సంస్థలు వచ్చినాయి. వచ్చి ఇలా మెట్రో అని పెట్టిండండి, ఉప్పల్లో పెట్టిండు, కుకడపల్లి పెద్ద ఎత్తున పెట్టిండు. ఇలా ప్రతి ఒక్కళ్ళు లేట్ అయినా సరే హోల్సేల్ మార్వాడీలు చేసే రీటైల్ వ్యాపారం అంటే చిల్లర మల్లర వ్యాపారాలు చేయరు. వాళ్ళు హోల్సేల్గా పెద్ద మొత్తంలో ఎవరైతే కొంటారో వాళ్ళకే వస్తువులు అమ్మితే మన వయసులు కానీ ఇంకెవరైతే ఉన్నారో వీధుల్లో మన గ్రామాల్లో అమ్ముకునే వాళ్ళు కొనుక్కొని పోయి వీళ్ళు ఇచ్చిన ధర కన్నా కొంచెం ఎక్కువ ధరకు అమ్ముకొని లాభపడతారు. ఇది వాళ్ళు చేసే వ్యాపారం. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఇలా మెట్రో అనేది ఒక అంతర్జాతీయమైనటువంటి సంస్థ, ఎక్కడో విదేశాల సంస్థ ఇక్కడికి వచ్చింది. లల్లు మాల్ కుకడపల్లి అది కూడా అందరూ అడిగిపోతారు. నేను మల్కాజ్గిరి నుంచి పోయి అడిగిపోయి కొన్నాం, 2 సార్లు పోయి కొన్నా. పోయినప్పుడు 10,000 బిల్లు. ఇంక మనం ఒక నెల 2 నెలల పాటు వస్తువులు కొనుక్కుంటాం. ఇలా మార్వాడీలు విదేశీ బహుళజాతి సంస్థలతో పాటు స్వదేశీ బహుళజాతి సంస్థ ఏదైతే స్మార్ట్స్ ఉన్నాయి కదా, రిలయన్స్ స్మార్ట్లు, తర్వాత జెపిటోలు వచ్చినాయి, జెపిటోలు, బిగ్ బాస్కెట్లు. ఇలా ఎవరు కిరాణా షాప్ పోతున్నారండి? లల్లు మాల్ కూడా కాదు, ఏదైనా బుక్ చేసి ఆర్డర్ 4-5 వస్తువులు ఆర్డర్ చేస్తే 5 నిమిషాలు ఇంట్లో ఉంటుంది. ఈ జెపిటోలు వీళ్ళలో ఎంతమంది 30 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ జెపిటోల్లో బిగ్ బాస్కెట్లో వీటన్నిటిలో కలిపితే ఇలా వాళ్ళకి దాదాపు 1 కోటి మంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. కాబట్టి మార్వాడీలో బిజినెస్ ఏం లేదు, బంగారంలో ఉన్నారు, కొన్నిట్లో ఉన్నారు, అక్కడ కూడా బహుళజాతి సంస్థలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ అందరి పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. ఎక్కడో ఒక చిన్న సంఘటన పట్టుకొని ఇది ఒక ప్రాంతీయ విద్వేషంగా తీసుకురావటం, ఎప్పుడో మనతో పాటు అవినాభావ సంబంధంగా ఉన్నటువంటి మార్వాడీల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు స్పష్టంగా స్పందించారు. ఎందుకంటే షాపుల్లో వాళ్ళు పనిచేసే వాళ్ళలో కూడా కనీసం స్వీపర్ గా కూడా అట్లా అందరూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు నేను ఏమంటున్నా, డిమార్ట్ ఉన్నది. డిమార్ట్ ఎవరు? రాధాకృష్ణ ఆయన, గుజరాత్ ఆయన, రాజస్థాన్ ఆయన. 13,700 మంది ఉద్యోగస్తులు, ప్రత్యక్ష ఉద్యోగస్తులు ఉన్నారు. దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 4,000, 5,000 పైనే షాపులు ఉండేవాళ్ళు డిమార్ట్లు. ఇలా డిమార్ట్ అంటే ఒక మామూలు చిల్లర కొట్టు మార్వాడి కూడా తిండి గడవట్లేవాడి. మామూలు ఆర్యవైశ్య కుటుంబీకుల కోమట్లకు తిండి పూట కాబట్లే, మార్వాడికి వ్యాపారం కోసం ఏదో ఉందని చెప్పి ఎప్పుడో వచ్చిన వాళ్ళకి కూడా ఉపాధి లేదు. అట్లాంటి వాళ్ళ ఉపాధి అడిగిపోతుంది. ఇలా పెద్ద పెద్ద పారిశ్రామిక బడాపా అంబానీ అదానీలు వీళ్ళే ఉన్నారు. మళ్ళీ దేశవ్యాప్త అసలు గుర్తుపెట్టుకోండి, ఇలా ఆ రోజు బెంగాల్ నవాబు కానీ నైజాం నవాబు కానివ్వండి, ఈ దేశంలో ఏ సంస్థలు అయినా కానీ ఆర్థికంగా సలహాదారులుగా అప్పులు ఇచ్చిన వాళ్ళు మార్వాడీలు అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి నైపుణ్యం ఉంది, డబ్బులు పొదుపు చేయటం, డబ్బుల్ని వినియోగించడం, డబ్బుల్ని తిరిగి 10% పొందే విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు రాణిస్తారు. కాకపోతే వాళ్ళ ప్రతిభ వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. కాబట్టి నైజాం నవాబు తీసుకొచ్చిండు. కాబట్టి నేనేమంటానంటే తెలంగాణ వాళ్ళని మన పరిపాలన కావాలని తెచ్చుకున్నాం. ఆంధ్ర గోబ్యాక్ అన్నాం, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాం, ఇవాళ మార్వాడి గోబ్యాక్ అంటారు, రేపు ఇంకేముంది అందాం. ఈ అందరినీ గోబ్యాక్ అని చెప్పి మరి మనమే ఉందామా? పోనీ ఆ వ్యాపార సామర్థ్యం చేయటం వస్తుందా మనకి? చెప్పండి, ఎందుకు చేయండి మరి. ఎవరొద్దరు? వ్యాపారం అనేది పోటీ, గుర్తుపెట్టుకోండి. నేను గుర్తుపెట్టుకోండి, నాణ్యత. ఇలా ఇప్పుడు ఇందులో మార్వాడిలో కల్తీ కలిపారన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని హోటల్స్లో, మన ఆంధ్ర హోటల్స్, తెలంగాణ హోటల్స్ కలవాలి, ఎక్కడ జరగట్లే, పెద్ద పెద్ద హోటల్స్ కూడా జరుగుతున్నాయి. కల్తీ ఉంటే ప్రభుత్వాలు చూస్తాయి. చట్ట ప్రకారం BHMCలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారు, చట్టపరంగా శిక్షించాలి. అంతేగాని మనకి ఎక్కడో పుండు అయిందని చెప్పి గుండుకు పుండు అయితే ఆ మందు రాసుకోవాలి, మాకు రాసుకొని లేపనం రాసుకొని నయం చేసుకోవాలి, గుండెనే నరుక్కుంటామా? ఇలా వాళ్ళు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమం కానీ పరిపాలనలో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రధానంగా ఎక్కడొస్తుంది? తెలంగాణ పౌరుల ఉద్యోగాల్లో వాళ్ళు వచ్చారా? ఇలా ఏ కులం కూడా ఆ పని చేయట్లే, గుర్తుపెట్టుకోండి. ఇలా నాయ బ్రాహ్మణుల పని వేరే కులస్తులు కూడా చేస్తున్నారు హైదరాబాద్లో. నేను ఆశ్చర్యపోయినా. మీరు ఏ సామాజిక వర్గం అంటే అగ్రవర్ణ బ్రాహ్మణులు కూడా ఇలా న్యాయ వృత్తి నైపుణ్యం, అది స్కిల్ డెవలప్మెంట్లో. ఇలా మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు పెట్టినాం, రకరకాల పనులు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ పని అయిపోయిందండి, ఫార్మా రంగం వచ్చేసింది. ఈ స్టీల్ వ్యాపారాలు, ఐరన్ వ్యాపారాలు కాదు, ఇలా ఫార్మా రంగమే దేశాన్ని శాసిస్తుంది. ఇలా దేశంలో మన రాష్ట్రంలో అత్యధిక కుబేర్లు తీసుకుని మార్వాడి ఎవరు లేడు రాష్ట్రంలో. దేశంలో ఉన్నారు 10 మంది జాబితాలో మార్వాడీలు ఉన్నారు. ఆ ఆసియా దేశంలో అంబానీలు ఉన్నారు, అదానీలు ఉన్నారు. కానీ ఇలా ఫార్మా రంగంలో మన వాళ్ళు ఉన్నారు. భారతదేశమే కాదు, విదేశాల్లో సెనేట్లుగా ఎంపిక అవుతున్నారు. ఇలా గుజరాత్ సూరత్ ప్రాంతాల్లో మన వాళ్ళు శాసనసభ్యులు అవుతున్నారు. తర్వాత ఇంకెక్కడో వేరే మహారాష్ట్రలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేసి గెలిపించారు. కాబట్టి ఇట్లా మనం అన్ని ప్రాంతాల్లో ఉన్నాం. ఇలా బెంగళూరులో మన ఆధిపత్యం ఉంది, తమిళనాడులో ఉన్నది.
ఇలా మీరు అందరూ ఆ నుంచి పోండి అది భావమేనా? ఒకసారి ఆలోచించండి. ఇది మొన్న తెలంగాణ ఉద్యమం అంటే సరైనదే, అన్యాయం జరిగింది, 60 ఏళ్ల పోరాటం. పాయింట్ ఏంటంటే అందరూ పొమ్మని చెప్పట్లేదు వాళ్ళు, లేదు వ్యాపారం చేసుకోవద్దు అని చెప్పట్లేదు. మనం ఏం చేయాలి అప్పుడు? ఎవడైతే ఇక్కడ స్థానికుల్ని ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని పంపించాల్సింది. అట్లాంటి వాడు మార్వాడి అయినా, బీహార్ అయినా, ఇంకెవరైనా అట్లాంటి పంపారు. అందరి మీద అంటగట్టం మంచిది కాదు. ఇలా అట్లాంటి మన వాళ్ళు మోసం చేయట్లేదా? మన వ్యాపారస్తులు మన వాళ్ళు ముంచట్లేదా? చెప్పండి. బంగారం షాపులు ఇలా చూద్దాము. ఇలా తప్పు మీరు అట్లా అనకండి. మన వాళ్ళు మోసగాళ్ళు అని ఇట్లా అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. దానికి ఏమైనా లెక్క పెడతాం మనం? ఇలా బంగారం షాపుల్లో ఈ దేశంలో ఆధిపత్యం ఎవరిదండి? జాయలు కాస్త ఎక్కడదండి? కేరళ. మలబార్ ఎక్కడదండి? కేరళ. ఇలా రాజస్థాను, గుజరాత్ వాళ్ళే, కేరళ వాళ్ళు, దక్షిణాదిలో కేరళ వాళ్ళే ఈ బంగారంలో. ఎందుకంటే వాళ్ళకి నౌక అక్కడ విదేశాల నుంచి రావటం ఏదో రకం మొదటి నుంచి, ఇప్పుడు కాదు, పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత బ్రిటిషర్ల దగ్గర నుంచి అందరు కూడా నౌకాద ఎక్కడుందో అక్కడ ఆ యానం చేసేసి ఆ ప్రాంతాల్లో వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాం. వాళ్ళని పంపించేసినాం. వాళ్ళ పరాయి దేశస్తులు. కిట్టిండే అన్నం పొమ్మన్నాం. ఇడ్లీ సాంబార్ తెలంగాణలో అన్యాయం జరుగుతుందని ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాం. మా కొలువుల్లో వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు వచ్చి ఉంటున్నారని చెప్పి గోబ్యాక్ అన్నాం. కానీ ఇప్పుడు మార్వాడీలు మన ఉద్యోగాలు ఎక్కడైనా వాళ్ళు నార్త్ ఇండియాలో ఉంటారు, ఎక్కడ వాళ్ళు కూడా ఈ వ్యాపారస్తుల కులంలో వాడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ గాడు. వాడు వ్యాపారానికి మించింది లేదనుకుంటాడు. నాకు ఉద్యోగం ఎందుకు? నేను 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకో ఆలోచన ఉంటుంది మార్వాడికి. నేను వాళ్ళని పొగట్లేదు, ఇంకోటి కాదు. నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ జీవన సరళిని గమనిస్తున్నా. తెలుగు మాట్లాడతారు. మళ్ళీ హైదరాబాద్లో కొంతమంది ముస్లిమ్స్ తెలుగు వచ్చినా మాట్లాడు. కానీ మార్వాడి అనేవాడు నేర్చుకుంటాడు, ఈ స్థానిక భాషను నేర్చుకొని వారి యొక్క చాకచక్యంగా వ్యాపారం చేసుకుంటాడు. సులభతరంగా వాని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి కొనుగోలు చేసుకునే విధంగా ఆకట్టుకుంటాడు. దానివల్ల వాళ్ళు విజయం సాధించారు. నిజంగానే బంద్ చేయండి పానీపూరి అంటే నేను పోయి తింటాం. ఇలా చిన్నపిల్ల వాళ్ళ దగ్గర నుంచి పోయి పానీపూరి తింటారు. అది ఎట్లా ఉన్నాయి? పుల్లగా చింతపండు పులుసు, తర్వాత పూరీలా చిన్న పూరీలు అందులో వేసుకొని ఉల్లిపాయ వేసుకొని పేజ్దాలు భయ్యా పేజ్దాలు అని చెప్పి వేసుకొని మరి తింటాం. మన ఇష్టం అది. నీది రుచుకుంటే నీది తింటాం, నీ ఇడ్లీ బాగుంటే నీది తింటాడు. ఇప్పుడు కామత్ హోటల్ ఉంటుంది, కామత్ హోటల్లో అది మార్వాడీలతో రాజస్థాన్ పోయి నచ్చితే ఆడ తింటారు. తెలుగు హోటల్ మన ఇష్టం. ఆహార నియమాలకు ప్రాంతం లేదండి, ప్రాంతం లేదండి. వ్యాపారానికి కూడా ప్రాంతం లేదు. ఇలా భారతీయులు ప్రపంచంలో ఉన్నారని ఇలా చైనా వాళ్ళని తీసుకోండి. ఇలా చైనా వాళ్ళ వస్తువులన్నీ కూడా ఇలా ఈ చైనా ఫోన్, యాపిల్ ఫోన్లు కూడా చైనా వాళ్ళు తయారు చేసి భారతదేశంలో అమ్ముతున్నారు. ఇలా చైనా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆర్థిక విధానం ఉన్నాయా? స్వేచ్ఛా వాణిజ్యం ఉంది భారతదేశంలో. ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఎవరికి ఉన్నది? విదేశీ సంస్థలు కూడా వీళ్ళకొచ్చి వ్యాపారం చేయొచ్చు. అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు కల్పించడం మూలంగా ఎందుకు? ప్రభుత్వాలకు ఏం స్వార్థం? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి నిధులు వస్తే వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తే వాళ్ళు కట్టే పన్నుల ద్వారా అభివృద్ధి చేయొచ్చు అనే ఆలోచన. కాబట్టి నేను అనేది ఏంటంటే, నా దృష్టిలో మార్వాడీలు పోవాల్సిన అందరినీ పోమని మనమే ఉందామా? హైదరాబాద్ 1.5 కోటి జనాభాలో వాళ్ళ జనాభా ఒక 15 లక్షలు 20 లక్షల పైనే ఉంటారు దగ్గరగా అటు ఇటుగా అన్ని ప్రాంతాలు కలుపుకుంటే. ఇక్కడ హైదరాబాద్ వరకు వాళ్ళు కీలకమైన వ్యాపార స్థానం. మనం ఆ వ్యాపారాలు ఎవరు చేయాలా? మనం చేస్తామా? ఆ నైపుణ్యం ఉందా? పోనీ వైశ్య ఇలా వ్యాపారాలు చేసే వైశ్య కులం ఎందుకు బయటికి రావట్లేదు? ఏదో బంద్ అంటున్నారు, కానీ అది సంపూర్ణం కాదు. వాళ్ళ మధ్య వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు రిటైల్ హోల్సేల్ వ్యాపారం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని పోయి రిటైల్ వ్యాపారం చేస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే పిడమర్తి రవి గారు వారి యొక్క ఉద్యమం, సరే తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి, సరే వారికి ఎక్కడో ఒక చోట జరిగిన అన్యాయం గుర్తొచ్చింది కాబట్టి ఒక ఉద్యమకారుడుగా స్పందించండు. కానీ ఆ విధంగా డబ్బు ఉందని చెప్పేసి మార్వాడీలు కూడా తెలంగాణ పౌరుల మీద దాడి, చట్ట ప్రబలం ఏమైనా తప్పు చేస్తే కేసు పెట్టండి, చట్టాన్ని ఆశ్రయించండి. మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. ఇక్కడ జరిగిన ఆ గొడవే చిలికి గాలివనే ఈరోజు ఉద్యమం నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు జాతీయవాదంతో ఉంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కు గురించి మాట్లాడుతుంది తప్ప ఈ విధంగా ప్రాంతీయ విద్వేషం అయిపోయింది. తెలంగాణ ఇచ్చినాం మేము. రవి గారు మనందరం కొట్లాడితే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి అందరూ పోరాటానికి మెచ్చి తెలంగాణ ఇచ్చారు. కానీ ఏం తెలంగాణ ఇచ్చినాం 10 ఏళ్ల పరిపాలనలో మరి ఏం జరిగింది? ఆ 10 ఏళ్లలో తెలంగాణ వాళ్ళకే ద్రోహం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవకాశాలు అనేది సమర్థతను బట్టి, నైపుణ్యాన్ని బట్టి వస్తాయి. నువ్వు సమర్థుడు అయితే ఇవాళ నువ్వు ఎక్కడికైనా పోయి, ఇవాళ వివేక్ వెంకట స్వామి ఒక దళితుడు అండి దేశంలోనే. నేనంటే ఆయన గొప్ప అని కాంగ్రెస్ నాయకుడు అని చెప్పట్లేదు. ఇలా దేశంలో దళితులు ఎంతమంది ఉన్నారంటే 7-8 మంది ఉన్నారు పారిశ్రామికవేత్తలు. వాళ్ళందరూ 500, 600, 700 కోట్లే. రాజస్థాన్లో కానీ ఇంకెక్కడో కానీ, కర్ణాటకలో ఉండే ఒక ఆయన నాయక్ అని ఆయన, అంటే SC/ST సంబంధించింది. తర్వాత వెంకటస్వామి గారు విశాఖ పెట్టిండు, పత్రికా రంగంలోకి వచ్చింది, V6 వచ్చింది. ఇప్పుడు ఆయన దళితుడని చూసి జనాల నాణ్యత, పేపర్ కొంటున్నారంటే పేపర్లో విషయాలు ఉండాలి, టీవీ చూస్తున్నారంటే టీవీలో ఉండాలి, విషయం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు కానీ ఆకట్టుకునే విధానం ఉండాలి. వారు విజయం సాధించారు. ఇలా రామోజీరావు గారు ఎంతో
వివేక్ గారు, దళితుడైన వివేక్ గారు అంతే వ్యాపార సామ్రాజ్యంలో దాదాపు ఆయన కూడా 1000 కోట్లకు ఉన్నాడు. ఈ దేశంలోనే మొదటివాడు అనుకుంటే దళితుల్లో వ్యాపారస్తుల్లో. కాబట్టి వ్యాపారస్తుడి దగ్గరికి ఎట్లా పోతారంటే నాణ్యత కొనేవాడు నాణ్యత చూసిపోతాడు. నువ్వు నకిలీ ఇస్తే వాడి దగ్గరికి ఎందుకు పోతామండి మనం? నువ్వు మోసం చేసి నువ్వు చీటర్ అంటే అప్పటికప్పుడే కూడా పెట్టుకుంటాం మనం. కాబట్టి ఇలా మార్వాడీలు ఇన్ని 250 సంవత్సరాలుగా తెలంగాణతో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ప్రభుత్వ కొలువుల్లో వాళ్ళు రాలేదు, వ్యాపారాలు వాళ్ళకి తెలిసినటువంటి విద్య ఒకటే వ్యాపారం, ఆ విద్యలోనే ఉన్నారు. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు చందాలు అంటారు కదా, వాళ్ళు ఒకటే కాదు అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తారండి. భారత స్వతంత్ర పోరాటంలో నేను చెప్తున్నాను వినండి, వినండి మీకు కూడా ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే చందా, నేను చెప్పేది వినండి. భారత స్వతంత్ర పోరాటంలో అసలు దేశ ప్రజలకు డబ్బులు లేవండి, బ్రిటిష్ వాళ్ళు దోచకపోయారు. దోచకపోతే స్వతంత్రోద్యమం నడవాలంటే మారవాడీలు ముందుండి వాళ్ళకున్న నవాబుల్నే నడిపారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు రాజరిక సంస్థానాలకు ఆర్థిక సాయం చేశారు. భారత స్వతంత్ర పోరాటంలో గాంధీ గారికి, నెహ్రూ గారికి ఎవరైతే ఉన్నారో ఆ పోరాటాలు నడవటం కోసం బ్రిటిష్ వాళ్లకు ఎదురు తిరిగి ఆర్థిక సాయం చేశారు. వచ్చింది బేసిక్ గా వాళ్ళ ధనవంతులు. ఇప్పుడు ఏంటంటే దందాలు తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు. ఎక్కడ దోచుకుంటే మనం చిక్కలోళం అండి. మనం ఏమన్నా తెలంగాణ బిడ్డలు అమాయకుల పోరాటం ఉంది రక్తంలో. నిజంగా వాళ్ళు మన ఉద్యోగాలు జోలికి వచ్చినట్టు ఎప్పుడో తరిమేసే వాళ్ళమే. మన ఉద్యోగాలు జోలికి రాలే, మన పరిపాలనలో జోక్యం చేసుకోలే. అన్ని పార్టీలకు వాళ్ళు ఆర్థిక సాయం చేస్తారు. ఇది పార్టీకి చందాలు ధర్మబద్ధంగా ఇస్తారు. కాబట్టి వాళ్ళు ప్రమాదకారులు నన్ను మాట్లాడి నన్ను కాదు, అవును మీకు కూడా ఇస్తారు. మీరు అందుకే కొంత మీరు కాదు కానీ కొంతమంది మారవాడీల దందాలు చేసే మారవాడి దగ్గర చందాల కోసమే కొంతమంది ఉద్యమం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తుంది సమాధానం? మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం కోసమే, మారవాడీల దందా చేసే మారవాడి దగ్గర చందాల కోసమే వాళ్ళ బెదిరించుతున్నారు కొంతమంది అని చెప్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? కాబట్టి ఏదైనా మారవాడీలు పాపం వాళ్ళు చీమకు కూడా అపకారం చేయరు. వాళ్ళు సాధు స్వభావులు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా రౌద్రం ఉండదు వాళ్ళలో. వాళ్ళ తిట్టినా ఊసినా ఉంచినా సరే, అరే నా వ్యాపారస్తు నాకెందుకు ఈ గోళ ఈ రాజకీయం అని చెప్తారు. అయ్యా నువ్వేం తీసుకో, చందా తీసుకో, నీ గణేష్ ఉత్సవాలకు ఇస్తా, అది ఇస్తా అని చెప్పి వాళ్ళ దారి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఘర్షణలు గొడవలు పాల్పడరు. కానీ